తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంతో ప్రముఖ ఆలయాల్లో లడ్డూ ప్రసాదంపై భక్తుల్లో అపోహలు నెలకొన్నాయి. ఇక దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి రామాలయంలో లడ్డూ ప్రసాదం నాణ్యత ఎలా ఉంది? రామాలయానికి నెయ్యి సరఫరా చేస్తుంది ఎవరు? నెయ్యి స్వచ్ఛత నాణ్యత ఎలా ఉంది? తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంతో భద్రాద్రి రామాలయం అధికారులు అప్రమత్తమయ్యారా? ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంతో దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి రామాలయంలో లడ్డూ ప్రసాదంపై భక్తుల్లో అనేక అపోహలు నెలకొన్నాయి. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంతో భక్తుల్లో ఉన్న అపోహలు లేకుండా రామాలయంకు సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యత పరీక్షలు చేయాల్సిందిగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు లేఖ రాశారు దేవస్థానం అధికారులు. భద్రాద్రి రామాలయంకు 2008 నుంచి 2024 ఆగస్టు వరకు కరీంనగర్ డైరీ వారు నెయ్యి సరఫరా చేశారు. ఏడాదికి భద్రాద్రి రామాలయంలో 70 టన్నుల నెయ్యి వినియోగం ఉంటుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు రోజు 3000 నుంచి 4000 లడ్డూలు తయారు చేస్తారు. నవంబర్ నుంచి మే వరకు ముక్కోటి శ్రీరామనవమి ఉత్సవాలలో రోజు 10 నుంచి 12,000 లడ్డూలు తయారు చేస్తారు. రామాలయం లడ్డూ ప్రసాదంపై ఏనాడు కల్తీ జరిగినట్లు వివాదాలు తలెత్తలేదు. తాజాగా జంగారెడ్డిగూడెంకు చెందిన రైతు డైరీ వారు ఆవు నెయ్యి సరఫరా కాంట్రాక్టు పొందారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంతో భద్రాద్రి రామాలయంలో అలాంటి ఘటనలు జరగకుండా నిష్ఠగా ఉండాలని భక్తులు కోరుతున్నారు. భద్రాద్రి రామాలయంకు లక్షలాది రైతులు సొసైటీగా ఉన్న కరీంనగర్ డైరీ మిల్క్ కంపెనీ వారు నెయ్యి సరఫరా చేశారు. ప్రొడక్షన్ కాస్ట్ తో లాభాపేక్ష లేకుండా కేజీ నెయ్యి 621 రూపాయలకు సరఫరా చేశారు. దాంతో కల్తీ వ్యవహారం లేదు. కానీ తిరుమలకు నందిని మిల్క్ కంపెనీ కాకుండా అన్యమతస్థుల ఆధ్వర్యంలో నడిచే కంపెనీలు తక్కువ ధరకు కల్తీ నెయ్యి సరఫరా చేయడంతో గత ప్రభుత్వం అవినీతి గుట్టురట్టైంది. భద్రాద్రి రామాలయంకు ప్రతిష్టాత్మకమైన కరీంనగర్ డైరీ వారు నెయ్యి సరఫరా చేశారు. దాంతో భద్రాద్రి రామాలయంలో ఏనాడు కల్తీ వ్యవహారం వివాదం జరగలేదు. తాజాగా నెల రోజులుగా నెయ్యి సరఫరా జంగారెడ్డిగూడెంకు చెందిన రైతు డైరీ వారు ఆవు నెయ్యి సరఫరా చేస్తున్నారు. తాజాగా తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంతో భద్రాద్రి రామాలయం లడ్డూ ప్రసాదంపై భక్తుల్లో అపోహలు లేకుండా నాణ్యత పరీక్షలను చేసి లడ్డూ ప్రసాదంలో శుచి శుభ్రతను పాటించాలని, ఎలాంటి కల్తీ వ్యవహారం లేకుండా కఠినంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయంలో మా హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇటువంటి చర్యలను చేయడం ఎంతవరకు సబబు కాదు. ప్రసాదాలు రేటు ఎక్కువ పెట్టినా కొనుక్కునే పరిస్థితి ఉంది. అలాగే పూజ టికెట్లు కానివ్వండి, కళ్యాణ టికెట్లు కానివ్వండి, దర్శన టికెట్లు కానివ్వండి, ఎంతైనా సరే వెళ్తున్నాం. అలాగే ప్రసాదాన్ని కూడా నాణ్యతతో కొంచెం రేటు ఎక్కువైనా పర్వాలేదు. 10 లడ్లు కొనుక్కునే వాళ్ళు 1 లడ్డు కొనుక్కుంటారు. అలాగే 10 మందికి పంచిపెట్టాల్సిన వాళ్ళు కొంచెం పంచిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ సమస్యకి పరిష్కారం చూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఈ విషయంలో ప్రభుత్వాలు కానీ, పాలక మండలి కానీ, దేవస్థానం అధికారులు కానీ సరైన చొరవ తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంతో భద్రాద్రి రామాలయంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రామాలయానికి సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను పరీక్ష చేయాల్సిందిగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు సైతం లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.